రాబోయే ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యం కొరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బీసీల బలమైన భవిష్యత్తుకై రా కదలిరా అనే పేరుతో ఈ నెల 18వ తేదీన మంగళగిరిలో బీసీ కులాల సమన్వయంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీ పారేపల్లి మహేష్ మీడియాకి తెలిపారు. సార్, వెల్కమ్ టు G9 న్యూస్. సార్, మాకున్న సమాచారం ప్రకారం ఈ నెల 18వ తారీఖున బీసీ మీటింగ్ పెట్టబోతున్నారు. దీని ఉద్దేశం ఏంటి, దేనికోసం పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం బీసీల కోసం నిరంతరం కూడా వార్డు అంటే స్టేట్ నుంచి గ్రామాలు వార్డు వైజ్గా కూడా ప్రతి ఏరియాలో కమిటీలు వేసుకుంటూ బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాల మీద. దాంట్లో భాగంగా నేను గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా మరి మా జిల్లాలో జరుగుతున్న సమస్యల మీద, మా సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాల మీద నిరంతరం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముందుకు వచ్చి పోరాడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా మా మంగళగిరి నియోజకవర్గం బీసీలకు అతి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మంగళగిరి గడ్డ ఖచ్చితంగా కూడా బీసీ సామాజిక వర్గాలకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలనేది. సార్, ఇక్కడ ఇంకో విషయం సార్, మంగళగిరి అంటేనే బీసీ అంటేనే మంగళగిరి. ఇక్కడ మా బీసీ ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో బీసీ తరపు నుంచి మీరు ఏమైనా కంటెస్ట్ చేసే ఉద్దేశం ఉందా? ఒకవేళ చేస్తే ఏ పార్టీ నుంచి చేద్దాం అనుకుంటున్నారు? బీసీలకు మా ఉద్దేశం ప్రతి ఏరియాలో కూడా ఒక ఎంపీ సెగ్మెంట్లో ప్రతి చోట కూడా రాష్ట్రంలో 3 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. దాంట్లో భాగంగా మంగళగిరి వచ్చేసింది ఖచ్చితంగా బీసీల గడ్డ ఇది. దీంట్లో బీసీలకు మాకు ప్రతిసారి కూడా ఒక పార్టీ వారు బీసీలకు ఇవ్వడం, మరో పార్టీ వారు ఓసీలకు ఇస్తూ మమ్మల్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఈసారి అలా జరగకుండా 2 ప్రధాన పార్టీలు కూడా బీసీలకే ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. దాంట్లో భాగంగా మాకు బీసీ సంక్షేమ సంఘం నుంచి ఖచ్చితంగా కూడా ఈసారి అభ్యర్థిని పెడదామనేది మా ప్రధాన ఆలోచన. దాంట్లో భాగంగా ఏ రాజకీయ పార్టీ అయితే మాకు ప్రాధాన్యత ఇస్తే ఆ పార్టీలో బీసీ సంక్షేమ సంఘం తరఫున ఉన్న బీసీల అందరి అండదండలతో ఖచ్చితంగా కూడా మేము ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నాం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన పార్టీలు, ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ. ఇక్కడ టీడీపీ నుంచి నారా లోకేష్ గారు పోటీ ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఓసీలు. కానీ ఇంతవరకు కూడా ఓసీలకే మీరు సపోర్ట్ చేస్తా ఉంటారు బీసీ. ఈసారి ఎలా ఉండబోతుంది? మీరు నిలబడితే బీసీ కానీ ఒక అభ్యర్థిని నిలబడితే ఎలా ఉండబోతుంది మంగళగిరి పరిస్థితి? మేము నిలబడతామా లేదా అనేది ఇంకా మా బీసీ సంక్షేమ సంఘంలో చర్చగా ఉంది సార్. ఇది బీసీల గడ్డ కాబట్టి ఖచ్చితంగా కూడా బీసీ అభ్యర్థిని పెడదామనేది మా బీసీ రాష్ట్ర స్థాయి నాయకులందరి ఆలోచన. అయితే ఇక్కడ పోయినసారి నారా లోకేష్ గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పోటీ చేయడం 2 ప్రధాన పార్టీలు బీసీలనైతే మోసం చేసినాయి. ఈసారి ఒక అడుగు ముందుకేసి గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకి మంగళగిరి సీటు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ కూడా ఖచ్చితంగా ఇది బీసీలకే ఇచ్చి వారు చెబుతున్న బీసీలకే ప్రధాన పాత్ర ఇస్తున్నాము, బీసీలు మాకు వెన్నుముక, మేము బీసీలకి నిలబడి మేము చేసినంత త్యాగం ఎవరు చేయట్లేదని ప్రతి రాజకీయ పార్టీ కూడా చెబుతుంది. కానీ ఇక్కడ కేవలం ఒక పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ సామాజిక వర్గాలకి రాష్ట్రంలోనే చేనేత సామాజిక వర్గం ఓట్లు అనేది 60 లక్షల పైగా ఉన్నాయి. అలాంటి సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో ఒక్క చోట కూడా ఎమ్మెల్యే సీట్ లేదు. ఉన్న ఒకే ఒక ప్లేసు మంగళగిరి, చీరాల, ధర్మవరం, పెడన ఇలాంటి ప్లేసుల్లో మాకు ఉన్నాయి. ఈ ప్లేస్లు ఎక్కడ కూడా మాకు ప్రాధాన్యత లేదు, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. సరే, మేము
వేరే ప్లేసులు ఇస్తే ఏసి గెలిచే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మేమందరం కూడా పుట్టుకతో కోటేశ్వరులు కాదు, ప్రతి ఒక్కరం కూడా నేత పని చేసుకుంటూ చేనేత కార్యక్రమికులుగా పైకి వచ్చి ఏదో రకంగా వివిధ రకాల వ్యాపారాల్లో ఏదో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తప్ప మేము కొండను ఢీ కొట్టుకునే శక్తి మాకు లేదు. అది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఎక్కడేసినా గెలుస్తారు. కానీ అతి బలహీనమైన మా బీసీల మీద కూడా మా ప్లేసులు కూడా మీరే పోటీ చేసి పేరుకేమో బీసీలకేమో జైహో బీసీ అంటారు, కాసేపు ఒక పార్టీ వాళ్ళు ఒకళ్ళు బీసీలు మాకు వెన్నుముకని రకరకాల మాటలకు మాత్రమే పరిమితం అవుతున్న ఈ రాజకీయ పార్టీలు అవకాశం వచ్చినప్పుడు వారి మమ్మల్ని మభ్యపెట్టి కేవలం తాయిలాలు ప్రకటించి మమ్మల్ని మోసం చేస్తున్నాయి అనేది మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించారు, బీసీ యాక్ట్ చేస్తారని చెప్పండి, దీన్ని ఎంతవరకు నమ్ముతారు? సార్, బీసీ యాక్ట్ తీసుకొస్తానని అధికారంలోకి రాకముందు మాకు అన్నీ చెప్తున్నారు సార్. అవన్నీ ఆశపడి మేము వన్ సైడ్ నడుస్తూనే ఉన్నాం. ప్రతిసారి ఆయన పోతే ఈయన పోతే ఆయన. అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారం రాకముందు మాత్రం మాకు అసలు మామూలుగా చూపించలేదు. పళ్ళకి మేము ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు మేము నడుస్తుంటే పూలు తెలుగుతారు. ఏంటంటే అంటే అసలు బీసీలు లేకపోతే మనం ఎక్కడ, బీసీలే మనకంటారు. నిజమే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో మేము కలిస్తే 85% ఉన్నాం. కానీ మమ్మల్ని ఓటర్లుగానే, ఓటు బ్యాంక్ రాజకీయంగానే మీ తెలివితేటలతో, మీ అధికారం, మీ ధనాలతో మమ్మల్ని మభ్యపెడుతూ మా జీవితాలని కేవలం మేము ఓటు వేయడానికి పనికొచ్చేటట్టే వాడుకుంటున్నారు. దయచేసి దాన్ని మేము మా సామాజిక వర్గాలకి చేతైనంత వరకు కూడా ఈరోజు మార్పు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన సామాజిక వర్గం వాడు మనకుంటే మన కష్టాలు బాధలు తెలుసు కాబట్టి మనోడు ఉండాలని ఈ మా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గం బీసీ అభ్యర్థి కావాలి, బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. బీసీ అభ్యర్థి అయితే మనం ఏ సెకండ్ అయినా సరే దాన్ని తలుపు కొట్టి అయ్యా మనకి ఈ బాధ ఉంది, ఈ కార్యక్రమానికి కావాలి అని అడిగే స్వతంత్రం ఉండింది. ఓసీ అభ్యర్థి అనే వాడికి గడప తొక్కడానికే మా వల్ల కాని పరిస్థితి ఈరోజు. ముఖ్యంగా యువతకు మా రాజ్యాధికారం గురించి, బీసీ సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాల గురించి మా కుల పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, వివిధ రకాల కుల సంఘ నాయకులందరి సమక్షంలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్కి, రాబోయే 24 ఎలక్షన్స్ గురించి మా బీసీ సామాజిక వర్గాలకు చెందిన యువత మొత్తానికి వారిని ఒక బీసీ సైనికులుగా తయారు చేసే దిశగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో వారికి మనకి జరుగుతున్న అన్యాయాలు పూర్తిగా వివరించి వారిని ఒక ఆయుధాలుగా తయారు చేయబోతున్నాం. దీంట్లో భాగంగానే రేపు మంగళగిరి నియోజకవర్గంలో 18వ తారీఖు ఓబీసీ కదలిరా అనే నినాదంతో మా బీసీ సామాజిక వర్గాలందరితో కలిపి రాబోయే ఎలక్షన్స్ గురించి, మరి మన పాత్ర ఏంటి, మనం ఎందుకు ఎవరికి ఓటేయాలి, మనకి కావాల్సిన హక్కులు ఏంటి, మనం ఎందుకు నష్టపోతున్నాం, ఏం జరుగుతుంది అనే దాని మీద మా బీసీ అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అందరితో కలిపి రేపు ఒక 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సమావేశానికి ప్రతి ఒక్క బీసీ సోదరుడు, అక్క చెల్లి అందరూ తప్పకుండా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.